అందరికీ నమస్తే. నిజంకున్న శక్తి ఏంటంటే, నిజం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కాలంలో కొంచెం సమయం తీసుకున్నా కూడా ఆ నిజమే ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ మాట ఎందుకంటుందంటే, 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఆ గ్లోబల్ సమ్మిట్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటలు కూడా 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి చెందలేదని ఎన్నో సందర్భాలలో బయట మాట్లాడిండు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్లు కూడా మాట్లాడిండు. ఎన్నో ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ చేసింది ఈ 10 సంవత్సరాలు జీరో అనే విధంగా కూడా ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడిండు. కానీ నిజం ఎప్పటికైనా తెలవాలి కదా. అక్కడికి వచ్చిన గెస్టులు మన ఆర్బీఐ మాజీ గవర్నర్, అదేవిధంగా బ్రిటన్ మాజీ ప్రధాని. వీళ్ళకేం తెలుసు? వీళ్ళు ఎవరికి కింద చెంచాలు కూడా కాదు. వీళ్ళు ఒకరి కింద చెంచాలుగా పనిచేసేంత దిగజారుడు క్యారెక్టర్ కూడా వీళ్ళకు ఉండదు. ఆర్బీఐ మాజీ గవర్నర్ అంటే అతను గవర్నర్గా చేసిండు. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అతనికి దేశంలో ఏ సందర్భంలో ఎక్కడ ఆర్థిక వ్యవస్థ బాగా ఉంది, ఏ రాష్ట్రం ఏ కాలంలో బాగా అభివృద్ధి చెందింది అతనికి బాగా తెలుసు. వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. రాజకీయ నాయకులు ఏముంది, ఎవరి సమయంలో వాళ్ళ మాట మాట్లాడతారు. కానీ ఆర్బీఐ గవర్నర్ కాబట్టి ఇతను ఒక గొప్ప వ్యక్తి. ఆర్థిక పరంగా ఇతనికి బాగా తెలుసు కాబట్టి ఇతను అక్కడ జరిగింది, అక్కడ సమ్మిట్కు వచ్చిండు కాబట్టి తెలంగాణ ఏ కాలంలో అభివృద్ధి చెందింది అతను క్లియర్గా చెప్పిండు. 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ పేరు మాత్రం ఎత్తలేదు. 10 సంవత్సరాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా, చదువు విషయంలో కానీ, పరిశ్రమలు, పెట్టుబడులు ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా తెలంగాణ అభివృద్ధి చెందిందని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బ్రిటన్ మాజీ ప్రధాని అతను మన దేశంలో కాదు, ఇప్పుడు హైటెక్ సిటీని మనం అదేవిధంగా తెలంగాణని కొన్ని పరిస్థితుల్లో కనుక గమనిస్తే అది ఇంటర్నేషనల్ విధంగా కూడా చాలా గొప్పగా మన తెలంగాణకు పేరు వచ్చింది. అదేవిధంగా బ్రిటన్ మాజీ ప్రధాని కూడా తెలంగాణ 10 సంవత్సరాలలో చాలా గొప్పగా సాధించిండు. అతను కూడా ఏం తెలుసు పాపం, అతను కూడా ఉన్నట్లే చెప్తారు. వాళ్ళు ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందింది వాళ్ళు బాగా సర్చ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలో ఇది జరిగిందని అతను కూడా చెప్పిండు. ఎందుకంటే అతను కూడా ఒక రాజకీయ నాయకుడు, మన దేశ రాజకీయ నాయకుడు కాదు కదా. అదేవిధంగా ఒక చెంచా కూడా కాదు ఏ రాజకీయ పార్టీకి. అతను ఒక గెస్ట్గా వచ్చిండు కాబట్టి అది ఉన్నదే మాట్లాడిండు. ఈ సందర్భంలో చూడండి, రేవంత్ రెడ్డి పని అయిపోయింది. అతనికి ఉన్న గాలి మొత్తం పోయింది. ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టి నా పరువు నేనే తీసుకున్నా అనే విధంగా ఆ ఫీలింగ్తోనే ఆ ముఖం కూడా అయింది. నిజానికి ఎవరైనా కానీ నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా గుర్తుపెట్టుకో. సరే, ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ ఎంత చేయాలనో అంత చేసిండు. ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళు ఎంత చేయాలనుకున్నారో అంత చేసిండ్రు. నువ్వు ఎంత ఈ 2 సంవత్సరాలలో నువ్వేం చేసినావో నువ్వు బయటికి చెప్పు. కానీ కేసీఆర్ని ఒక శత్రువులాగా చూస్తే, మీరు ఒక సామెత ఉంటుంది చూడండి, ఆకాశం మీద ఉంచితే అది మన ముఖంలో పడుతుంది అనే విధంగా రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఇప్పుడు దిగజారిపోయింది. అతన్ని కేసీఆర్ని పక్కన పెట్టి నువ్వు చేస్తున్న అభివృద్ధిని నువ్వు బయటికి తీసుకుందా. ఇప్పటి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన ఫ్లైఓవర్లని కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు కంప్లీట్ చేయలేదు. అది 70% ఫ్లైఓవర్లు కంప్లీట్ అయినా కూడా నువ్వు ఇంకా 30-20% కంప్లీట్ చేయడానికి కూడా ఇంకా 2 years పట్టింది. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఒక బాత్రూమ్ కూడా కట్టలేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళ స్థానంలో కనుక ఆర్బీఐ గవర్నర్, మాజీ గవర్నర్ స్థానంలో, అదేవిధంగా బ్రిటన్ మాజీ ప్రధాని స్థానంలో వీళ్ళ రేవంత్ రెడ్డి చెంచాలు ఉంటే అది వేరేలాగా ఉంటుంది. కానీ వాళ్ళు చెంచాలు కాదు కాబట్టి వాళ్ళు ఉన్నట్లు మాట్లాడిండ్రు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేదు. ఆ విధంగా చూస్తే మాజీ గవర్నరు, ఆర్బీఐ మాజీ గవర్నరు కాంగ్రెస్ హయాంలోనే ఉన్నాడు. రాహుల్ గాంధీ కూడా ఒక మంచి వ్యక్తిగా కూడా అతని సలహాలు కూడా తీసుకున్న సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. అతను ఉన్నట్లు మాట్లాడింది. కానీ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ఇంత నీచమైన రాజకీయం అతనికి తెలియదు కదా. కేసీఆర్ని ఒక నిరాహార, అతను ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిందన్న విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. అందులో భాగం ఎవరి అధ్యక్షతన వచ్చిందని చెప్తే అది పక్కా కేసీఆర్ అధ్యక్షతనే వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సింది. ఈ విషయం మొత్తం ఆర్బీఐ గవర్నర్కు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకుంటలేడు. రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో కూడా తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్లనే అని కూడా ఎన్నో మాటలు కూడా మాట్లాడిండు. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరువు.